ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావును అరెస్ట్ చేయనుందా? సోమవారం ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరుతూ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఈ ఫార్ములా కేసులో తనను అరెస్ట్ చేస్తారని మీడియాతో చెప్పడం దాన్ని సూచిస్తోంది. తనను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారని తెలుసుకున్న కేటీఆర్ జైలుకు పోవడం తనకు కొత్తేమీ కాదన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో తాను పలుసార్లు జైలుకు వెళ్లిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఇన్ హౌస్ విచారణ కాదు, దమ్ముంటే ప్రజల ముందు బహిరంగంగా చర్చిద్దామని తాను సవాల్ చేశారని, అయితే ఆ సవాల్ స్వీకరించే ధైర్యం లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిపోయారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. చట్టం అంటే తనకు గౌరవం ఉందని 2 సార్లు 3 సార్లు కాదు 30 సార్లు పిలిచిన విచారణకు హాజరవుతామని అన్నారు. తనను విచారణకు కేసుల పేరుతో వేధించడం వారి రేవంత్ పైశాచిక ఆనందం పొందడానికేనని కేటీఆర్ అన్నారు. ఈ ఫార్ములా రేస్ కేసులో తనను అరెస్ట్ చేస్తారని తనకు ముందే తెలిసని చెప్పిన కేటీఆర్ రేవంత్ సర్కార్ హామీల అమలు వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫార్ములా ఈ రేస్ కేసు అంటున్నారని ఆరోపించారు. ఏదేమైనా కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రజల వైపు ఉండి నిలదీస్తూనే ఉంటానని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండానే స్థానిక ఎన్నికలకు వెళుతున్నారని, బీసీలు అన్ని గమనిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. నోటికి ఓటు కేసులో రేవంత్ లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా అని మరోసారి సవాల్ విసిరారు. మీడియా సమావేశం అనంతరం ఆయన ఏసీబీ విచారణకు వెళ్లారు. విచారణకు పిలిచినా వస్తామని చెప్పినా ఇది 3వసారి పిలవడం, 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్లీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతాం.